పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, పవిత్ర శుక్రవారం ఈనాటి పట్టణాల ధ్యానాంశానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దీన్ని గుడ్ ఫ్రైడే అని కూడా అంటారు. ఈరోజు క్రైస్తవులమైన మనమందరం క్రీస్తు శిలువ మరణాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. దైవ కుమారుడైన క్రీస్తు ఘోరమైన శిలువ మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పవిత్ర శుక్రవారమున క్రీస్తు మన కొరకు శ్రమలు, బాధలు, అవమానములను, శారీరక వేదనలను మరియు మరణాన్ని పొంది ఉన్నాడు. ఈనాడు కల్వరి కొండకు శిలువను మోస్తున్న క్రీస్తును మనం అనుసరిస్తూ ఉన్నాం. వ్యాకుల మాతతో మనం కూడా క్రీస్తు శిలువ చెంత నిలచి క్రీస్తు శిలువ మరణార్పణలకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. మనందరి కోసం యేసు శిలువ మరణాన్ని పొంది ఉన్నాడని తెలిసిన మనము ఏ విధంగా చెల్లించిపోకుండా ఉండగలం? మన బలహీనతలను, ఆసక్తిని ఆయన భరించాడు. మన శ్రమలను ఆయన శ్రమలుగా భరించాడు. ఈనాడు శ్రీ సభ పునీత దివ్యబలి పూజని కొనియాడకుండా క్రీస్తు శిలువను, ఆయన శ్రమలు, మరణాన్ని ధ్యానిస్తూ ఉంది. యేసు యెరూషలేమునకు పోవచ్చు మార్గమధ్యమున 12 శిష్యులతో ఇట్లా నేను, ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అచ్చట మనిషి కుమారుడు ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళన చేసి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కానీ ఆయన 3వ రోజున లేపబడును. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈ పట్టణంలో యేసు తన మరణ పునరుత్థానమును గూర్చి 3వసారి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు శ్రమల ద్వారా దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మరియు క్రీస్తు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమగుచున్నది. అయితే క్రీస్తు శ్రమలు యాదృచ్ఛికముగా జరిగినవి కావు. జరగబో విషయములన్నీ కూడా ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నారు. శ్రమల గూర్చి ప్రభువు ముందుగానే 3 సార్లు తెలియచేసి ఉన్న విషయాన్ని సువార్తల్లో చూస్తూ ఉన్నాం. తన శిష్యులు ఆయన వేదనలను తెలుసుకోవాలని ఆశించారు. మెస్సయ్య శ్రమలను, మరణాన్ని పొందవలసి ఉన్నదని వారు ఏనాడు ఊహించలేదు. లోక పాపాల పరిహారార్థమై క్రీస్తు గొర్రెపిల్ల అర్పణ అవసరమని వారికి అర్థం కాలేదు. శ్రమలు క్రీస్తు తండ్రి దేవునికి విధేయుడై ఉన్నాడు. ముందుగానే సర్వాన్ని, ముఖ్యముగా తన శ్రమలు, మరణాన్ని ఎరిగిన క్రీస్తు చివరి వరకు తండ్రి చిత్తానికి విధేయుడై ఉన్నాడు. క్రీస్తు విధేయతకు, అర్పణకు, ప్రేమకు విరుద్ధముగా పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూద మత పెద్దల మూర్ఖత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని, కుట్రలను, పన్నాగాలను, పిలాతు అధికార దాహాన్ని, గురుద్రోహాన్ని సూచిస్తూ ఉన్నాయి. విశ్వాసము, నమ్మకము, వాస్తవాలను గ్రహించకపోవడం, హృదయాలను, మనస్సులను మూసివేయటం, స్వార్థం, అహంకారం, అధికార దాహంతో ఉన్నప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. దైవ ప్రేమ, యేసు ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన అందరికంటే వారందరి కోసం శ్రమలను అనుభవించి శిలువ మరణాన్ని సంతోషంగా పొందాడు. తనను మట్టుబెట్టాలని చూసిన వారిని ఆయన ప్రేమించాడు. యూద మత పెద్దలు యేసును చంపలేకపోయారు. ఎందుకనగా రోమను సామ్రాజ్యం ఆ అధికారాన్ని యూదుల నుండి తీసివేసింది. దాని మూలంగా యేసును అన్యజనులకు అప్పగించారు.